మీరంతా లైఫ్ లో ఒక్కసారైనా ట్రైన్ లో ట్రావెల్ చేసే ఉంటారు. అది నార్మల్ రైల్వే ట్రాక్ లో. బట్ ఈ వీడియోలో ఈ ప్రపంచంలోని అత్యంత డేంజరస్ అయిన మనకి వెన్నులో వణుకు పుట్టించే రైల్వే ట్రాక్స్ గురించి చూడబోతున్నాం. వీటిని కట్టే టైంలో ఎన్నో వేల మంది చనిపోయారు. వీటిలో వెళ్లడం ఎంత డేంజరస్ అంటే వీటిలో హార్ట్ వీక్ ఉండే వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు. నెంబర్ 7 మేకాంగ్ మార్కెట్ వే. ఈ ట్రైన్ లో వెళ్లడం ప్యాసింజర్స్ కి సేఫ్. బట్ అక్కడ బయట ఉండే వాళ్ళకి ఏదో ఒక పీడకల అర్థం కాలేదా చెప్తారండి. ఈ థాయిలాండ్ లో ఉండే మేకాంగ్ ట్రైన్ ఒక మార్కెట్ మధ్యలో వెళ్తుంది. ఇందులో భయపెట్టే విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారంట. అలానే ఇక్కడ షాప్స్ కూడా ఈ ట్రాక్ మధ్యలోనే ఉంటాయి. ఒక్కసారి ఆ ట్రైన్ సౌండ్ వినగానే ఆ షాప్స్ అన్ని తీసేస్తారంట. అలానే ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మళ్ళీ షాప్స్ ని అరేంజ్ చేసుకుంటారు. అసలు ఎంతైనా కూడా ఆ ట్రైన్ కి మనుషులు కేవలం ఒక్కడుగు దూరం మాత్రమే ఉంటుందంట. ఇక్కడ చిన్న పొరపాటు చేసినా కూడా మన ప్రాణాలే పోతాయి. నెక్స్ట్ ఏంటో చూడడానికి ముందు మీరు ఒక్కసారైనా ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే వీడియో ప్లే చేసి బ్లూ కలర్ హార్ట్ ని కమెంట్ చేయండి. నెంబర్ 6 కైన్ టూ క్లౌడ్ అర్జెంటీనా. అర్జెంటీనాలోని ఈ రైల్వే ట్రాక్ ఈ ప్రపంచంలోని అత్యంత డేంజరస్ అయిన రైల్వే ట్రాక్స్ లో ఒకటి. ఈ ట్రాక్ నిర్మాణాన్ని 1948లో స్టార్ట్ చేసి దీన్ని కంప్లీట్ చేయడానికి 27 ఏళ్ల టైం పట్టిందంట. అంటే అర్థం చేసుకోండి దీన్ని కట్టడం ఎంత కష్టమో అని. దీని ఎత్తొచ్చి దాదాపుగా 4200 అడుగులంట. సో అందుకనే దీన్ని ట్రైన్ టు ద క్లౌడ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఇక్కడ నుంచి పడితే మనకి ఎముకలో సున్నం కూడా మిగలదు. నెంబర్ 5 అసో మియామిరు. దీన్ని జపాన్ లోని అత్యంత డేంజరస్ అయిన రైల్వే ట్రాక్ అని చెప్తుంటారు. అలానే రెండు వైపులా ఎలాంటి సేఫ్టీ లేని ప్లేస్ మీదుగా వెళ్తుందంట. అలానే ఆ వంతెనకి రెండు వైపులా ఎలాంటి సేఫ్టీ కూడా ఉండదు. ఇందులో డ్రైవర్ చిన్న మిస్టేక్ చేసినా కూడా పట్టాలు తప్పి లోయలో పడిపోవాల్సిందే. ఈ ట్రైన్ కదా ఇక్కడితో అయిపోలేదు. ఇంకొంచెం దూరం వెళ్తే పేలడానికి రెడీగా ఉండే ఒక అగ్నిపర్వతం పక్కగా వెళ్తుంది. ఇందులో వెళ్లే టైంలో దాన్ని మనం ట్రైన్ లో నుంచే చూడొచ్చంట. పొరపాటున ట్రైన్ వెళ్లి అగ్నిపర్వతంలో పడినా లేదా అగ్నిపర్వతం పేలినా ఇక అందరూ పోవాల్సిందే. నెంబర్ 4 రామేశ్వరం రైల్వే ట్రాక్. మీరు ఎప్పుడు వరకు చూసిన రైల్వే ట్రాక్స్ అన్ని బయట దేశాల్లో ఉండేవి. బట్ ఈ రైల్వే ట్రాక్ మాత్రం మన ఇండియాలో ఉండే అత్యంత డేంజరస్ అయిన రైల్వే ట్రాక్. అది కూడా మన పక్క రాష్ట్రమైన తమిళనాడు. ఇవి తమిళనాడు నుండి పమ్మన్ ద్వీపానికి వెళ్తుందో అందుకనే దీన్ని పమ్మన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీని టోటల్ లెంత్ వచ్చి దాదాపుగా 2 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 1911లో స్టార్ట్ చేసి 24 ఫిబ్రవరి 1914లో కంప్లీట్ చేశారు. ఈ ట్రైన్ లో ట్రావెల్ చేసే టైంలో సముద్రంలో వచ్చే అలలు కొన్నిసార్లు ఆ పట్టాల్ని కూడా కనిపించకుండా చేస్తాయంట. అలానే ఇందులో వెళ్లే టైంలో ఆ పెద్ద పెద్ద అలలకి డ్రైవర్ చిన్న పొరపాటు చేసినా కూడా అందరూ సముద్రంలో వీళ్ళు పడతారు. నెంబర్ 2 డెత్ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ బ్యాంకాక్ నుంచి 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హామ్తోక్ స్టేషన్ కి వెళ్తుంది. దీన్ని 1943 అక్టోబర్ లో కంప్లీట్ చేశారు. ఇది మనం ఇప్పటి వరకు చూసిన నార్మల్ రైల్వే ట్రాక్ లో అస్సలు కాదు. ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ ని నిర్మించింది బ్రిటిషర్స్ అంట. వాళ్ళు దీన్ని కట్టడానికి మొత్తం అందరినీ బానిసల్నే వాడేవారంట. అలా పనిచేసిన వాళ్ళకి సరిగా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. అలానే ఈ రైల్వే ట్రాక్ కంప్లీట్ అయ్యేసరికి దీని మీద మల్టిపుల్ బాంబ్ అటాక్స్ కూడా జరిగాయంట. సో దీని వల్ల ఈ రైల్వే ట్రాక్ పూర్తి అయ్యేసరికి దాదాపుగా 2,50,000 మంది చనిపోయారంట. అలా చనిపోయిన వారి పోడ్చడానికి కూడా శక్తి లేక వాళ్ళ శవాలని ఆ ట్రాక్ పక్కనే పడేసేవాళ్ళంట. అలానే ఈ ట్రాక్ దగ్గర ఎక్కడ చూసినా కూడా మనుషుల అస్థి పంజరాలే కనిపిస్తాయంట. నెంబర్ 1 డెవిల్స్ నోర్. ఈ ట్రైన్ ఈక్విడార్ లోని అలావాషి నుంచి సిలాంబు మధ్యన అలానే యాండీస్ మౌంటైన్ మధ్యగా వెళ్తుందంట. అంత పెద్ద మౌంటైన్ మీద రైల్వే ట్రాక్ కట్టడం అంటే అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పాలి. ఈ ట్రాక్ పొడవు దాదాపుగా 12 కిలోమీటర్లు. అలానే ఎంత గొప్ప అద్భుతాన్ని 1905లోనే కట్టారంట. ఇన్ని ఇస్రోకి చేర్చడానికి ఒక రీజన్ ఉంది. దానికి రీజన్ దీనిలో వెళ్లేటప్పుడు వచ్చే చావును చూపించే ఎక్స్పీరియన్స్. ఈ రైల్వే ట్రాక్ కొండల మీద ఉన్నా దీనికి ఎలాంటి సేఫ్టీ కూడా ఉండదు. ఇక్కడ పనిచేసిన ఎంతో మంది వర్కర్స్ కూడా ఆ లోయలో పడి చనిపోయారంట. అలానే ఇక్కడ టర్నింగ్స్ కూడా తిరుపతిలో రోడ్స్ లాగా చాలా షార్ప్ గా ఉంటాయి. ఇందులో డ్రైవర్ చిన్న పొరపాటు చేసినా కూడా అందరూ వెళ్లి లోయలో పడాల్సిందే. ఎవరన్నా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ ట్రాక్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే దీనిలోకి రెండోసారి అస్సలు వెళ్ళాలనుకోరు. ఎందుకు వీడియోలో మీకేది డేంజర్ అనిపించిందో కామెంట్ చేయండి.